టు బాబా టాక్స్. ఈరోజు డిఎస్సికి సంబంధించిన సమాచారం పేపర్‌లో ఏమిచ్చారో ఒకసారి చూద్దాం. డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలనకు శిక్షణ అనే టైటిల్‌తో మనకు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఈనాడు అమరావతి. మెగా డిఎస్సిలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించేందుకు జిల్లా అధికారులకు పాఠశాల విద్యాశాఖ బుధవారం శిక్షణ ఇవ్వనుంది. మెరిట్ జాబితా విడుదల చేయకుండా నేరుగా మార్కుల ఆధారంగానే ధ్రువపత్రాల పరిశీలన చేపట్టాలని నిర్ణయించింది. ఈ శిక్షణ పూర్తయిన అనంతరం సర్టిఫికేట్లను పరిశీలించాల్సిన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. 50 మంది అభ్యర్థులకు 2 అధికారులను కేటాయించి ఎంఈఓ స్థాయికి తగ్గకుండా సబ్జెక్టు నిపుణులు, ఒకరు కంప్యూటర్ ఆపరేటర్, మరొకరిని బృందంగా నియమించింది. ఫ్రెండ్స్, ఈ సమాచారాన్ని మనం పరిశీలించినట్లయితే మనకి డైరెక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళని మాత్రం లిస్ట్‌గా ఇవ్వడం జరుగుతుంది. ఈ లిస్ట్‌లో అభ్యర్థుల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తరువాత వాళ్ళు కూడా సర్టిఫికేట్‌లు ఏమైతే వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటుందో, ఆ ఎలిజిబిలిటీ తగ్గట్టుగా మనకి సర్టిఫికేట్‌లు ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి పర్ఫెక్ట్‌గా సెలక్షన్ లిస్ట్‌లో ఫైనల్‌గా ఇంకో లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, అదే విధంగా 50 మందికి 2 అధికారులనైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కేటాయించడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వార్తా పత్రికల్లో ఉన్నటువంటి డిఎస్సికి సంబంధించిన సమాచారం. ఓకే. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన బాబా టాక్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. జై హింద్.